వేదికను అలంకరించిన సోదరుడు రాజారాం యాదవ్ గారు, అన్న రాములు యాదవ్ గారు, బి రామచంద్రరావు గారు, రమేష్ యాదవ్ గారు, అందరికీ కూడా యాదవ సోదరులందరికీ నమస్కారం. అయితే ఈ దేశంలో మొదటి నుంచి కూడా కుల వ్యవస్థ అగ్రగామిగానే ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను కూడా డామినేట్ చేసి కుల వ్యవస్థనే. దాంట్లో ముఖ్యమైన కులాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది యాదవ కులం. అయితే యాదవులకు మొదటి నుండి కూడా చాలా అన్ని ప్రభుత్వాలు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒక 2 చోట్ల తప్పితే మిగతా చోట్లలో ఎవరికి మినిస్టర్ ఇచ్చి, ఓరిద్దరికి ఎమ్మెల్యేలకు ఇచ్చి, ఓరిద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చి ఏదో కంటి తుడుపు చర్యగా వాళ్ళను సంజాయించుకుంటూ వస్తున్నారు తప్ప ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా యాదవులది ఎటువంటి చర్యలు పార్టీలు చేపట్టడం లేదు. అంటే ఏమిటి? యాదవుల యొక్క సుమారు ఇవాళ తెలంగాణలో 18 లక్షల మంది యాదవులు ఉన్నారు. మాకు జనాభా ప్రాతిపదికన మాకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి, మాకు ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి, ఎన్ని ఎంపీ సీట్లు కావాలి, ఎన్ని నామినేటెడ్ పోస్టులు రావాలి, ఆ విధమైన ఒక అతిపెద్ద యాదవ కులము, దైవ కులం ఇది. యాదవులది దైవ కులం. అట్లాంటి కులాన్ని మీరు పైకి లేపి వాళ్ళ యొక్క శక్తిని మీరు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని నేను భావిస్తున్నా. కాబట్టి ఒక్క రేవంత్ రెడ్డి గారినే కాదు నేను అనేది, మిగతా పార్టీలన్నీ కూడా యాదవులకు సముచితమైన స్థానం కల్పించాల్సిందే. మేమేదో అగ్రకులాలు అంటే కొంతమంది అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు అసలు బీసీలు పనికిరారు అన్నాడు. బీసీలు రాజ్యాధికారానికి పనికిరారు, రాజ్యం ఏదైనా చేయాలంటే మేము వెళ్ళాల్సిందే, మీరంతా ఎంతసేపు అయ్యని బాధ్యత అనుకుంటా బతకాల్సిన వాళ్ళే అని అన్నాడు. దాని మీద నేను ఎన్నోసార్లు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మన అందరం కూడా ఎందుకు ఒక ఉద్యమం చేపట్టలేకపోయినాం, ఒక ఉధృతమైన సముద్ర కిరణాల్లాగా ఎందుకు ముందు రాలేకపోయినాం, ఎందుకు అంత పెద్ద మాట అన్నాక కూడా మనం ఇంకా తలంచుకొని బతకగలుగుతున్నాం అంటే మన లోపల పౌరుషం చచ్చిపోయిందా, మన లోపల ఆలోచన శక్తి లేకుండా అయిపోయిందా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇవాళ పదవులు అనేది ఒక సంపాదన కోసం కాదు, పదవి అనేది ఆ కులానికి ఇచ్చిన గౌరవం అది. కాబట్టి ఆ గౌరవాన్ని ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ నిలబెట్టాల్సిందే ఖచ్చితంగా. ఇవాళ ఎన్ని యాదవ సంఘాలు ఉన్నా దేశంలో, రాష్ట్రంలో అన్ని యాదవ సంఘాలు ఒక్క చిత్రం కిందకే రావాలి. అన్ని యాదవ సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మన బలము అవతల వాళ్ళకి తెలవాలని అంటే మనం బలంగా ఉండాలి, మన శక్తి ఏందో నిరూపణ కావాలి. కానీ ఎవరికి వాళ్ళు 5 మంది 10 మంది 20 మంది కులాల పేరు మీద యాదవ సంఘం ఒకటి, యాదవ పోరాట సమితి అని, యాదవ సేవా సమితి అని, ఇట్లా ఏ దాన్ని సపరేట్ పెట్టుకుంటూ పోతే వాడు మనల్ని చులకనగానే చూస్తాడు. కాబట్టి మన పోరాటము అన్ని యాదవ సంఘాలు ఒక్క తాటి మీదకి రావాలి. అందరూ మన బల ప్రదర్శన చేయాల్సిన రోజు అవసరం వచ్చింది. తప్పకుండా మనము ఈ విషయంలో మనము హెచ్చరించాల్సిన అవసరం ఉంది, అన్ని పార్టీలను, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను కూడా. థ్యాంక్ యూ. మిత్రులందరూ దృష్టిలో పెట్టుకోవాలి. 2 నిమిషాలు మాట్లాడారు.